మూసీకి సంబంధించిన విషయం మీద మనం మాట్లాడుతున్నాం ఇంతకుముందు. మూసీకి సంబంధించిన విషయంలో డిపిఆర్ రాలేదు కాబట్టి మేమేమి ఏ రకంగా సహకరించగలము అని అంటున్నారు. కానీ ఈ ఏడాది కాలంలో 8 మంది ఎంపీలు, అందులో 2 కేంద్ర మంత్రులు ఉండి కూడా రాష్ట్రానికి ఏం చేసింది భారతీయ జనతా పార్టీ అంటే ఏం చెప్తారు? అన్ని రకాలుగా అన్నీ చేస్తా ఉన్నాం. ఏం చేయలేదు చెప్పానండి. ఈరోజు నిన్నటి రోజు నవోదయ విద్యాలయాలు ఇచ్చాము, కేంద్రీయ విద్యాలయాలు తీసుకొచ్చాము, టెక్స్టైల్ పార్క్ వరంగల్లో టెక్స్టైల్ పార్క్ తీసుకొచ్చాము. అయినాక జహీరాబాద్లో ఇండస్ట్రియల్ కారిడార్ తీసుకొచ్చాము. ఇండస్ట్రియల్ కారిడార్ది ఏ నేషనల్ హైవేస్ తీసుకొచ్చాము. ఏం చేయలేదని అడుగుతా ఉన్నాను. మేము ఏదైతే చెప్పామో భారతీయ జనతా పార్టీ తెలంగాణకి ఏదైతే దేశవ్యాప్తంగా ఏదైతే హామీలు ఇచ్చి లోక్సభ ఎన్నికల్లో వచ్చామో ఖచ్చితంగా మేము ఇప్పుడు హౌసింగ్ స్కీమ్ మేము మరొక 3 కోట్ల ఇండ్లు మంజూరు చేశాము. మేము రాష్ట్రాలు ఇంకా ముందుకు రావాలి, తెలంగాణ నుంచి ఇంకా ముందుకు రావాలి. ఇంతవరకు వాళ్ళు లబ్ధిదారుల దరఖాస్తులు ఇవ్వలేదు, లబ్ధిదారులకు సంబంధించి లిస్ట్ ఇవ్వలేదు. మాకు ఇస్తాం మేము తప్పకుండా. ఏది కావాలంటే అది చేస్తాం. ఈరోజు మేము ఇస్తున్నటువంటి కిసాన్ సన్మాన్ నిధి ఖచ్చితంగా రైతుల అకౌంట్లో వస్తుంది. సంవత్సరం పాటుగా ఈ యొక్క రైతు భరోసా రాలేదు రైతులకు, మేము ఇస్తున్నాం. ప్రతి 4 నెలలకు బ్యాంక్ అకౌంట్లో రైతులకు వస్తూ ఉన్నాయి. ఏదైతే చెప్పామో అన్నీ చేస్తాం. ఎందుకు చేయం? కానీ గుజరాత్లో ఒక నీతి, తెలంగాణలో మరొక నీత, మూసీ డెవలప్మెంట్కి సంబంధించి, మూసీ పునరుజ్జీవానికి సంబంధించి అన్న ప్రశ్నకి మీరే సమాధానం చెప్పాలి. మూసీ పునర్జీవం క్వశ్చన్ మళ్ళీ చెప్తున్నాను, ఇప్పుడు కూడా చెప్పాను నేను. మీకు ఈ ప్రశ్న అడగకముందే చెప్పాను. మేము వ్యతిరేకం కాదు, చేయండి. నల్గొండ జిల్లాకు నీళ్ళు ఇస్తా అంటుండు కదా, ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాను. నల్గొండ రైతులు తిరుగుబాటు చేయాలి కాంగ్రెస్ పార్టీ మీద, ఇవ్వకపోతే తిరుగుబాటు చేయాలి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను నిలదీయాలి, కాంగ్రెస్ నాయకత్వాన్ని నల్గొండ రైతులు నిలదీయాలని అడుగుతున్నాను. కానీ రిటైనింగ్ వాల్ కట్టండి. ఎందుకంటే గతంలో కూడా రిటైనింగ్ వాల్ నిజాం ఉన్నప్పుడే కట్టాడండి. ఆ రిటైనింగ్ వాల్ కట్టుకుంటా వెళ్ళండి ముందుకు, ఎవరొద్దంటున్నారు అంటున్నాను. నేను సపోర్ట్ చేస్తాను. పేదల ఇల్లు ఒకటే దొరకలే మీకు, పేదల ఇల్లు కొలగొల్చాల్సిన అవసరం లేదు. అది నేను చెప్పేది ఇందులో. ఎందుకంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ టైంలోనే వీళ్ళందరికీ పర్మిషన్స్ ఇచ్చారు, డ్రైనేజ్ కనెక్షన్ ఇచ్చారు, ఎలక్ట్రిసిటీ కనెక్షన్ ఇచ్చారు, వాటర్ కనెక్షన్ ఇచ్చారు, స్ట్రీట్ లైట్లు వేశారు, సిమెంట్ రోడ్లు వేశారు. 100 టెంపుల్స్ వచ్చాయి ఇక్కడ. ఇప్పుడు మీరు కొలగొడుతున్నటువంటిది 100 టెంపుల్స్ ఉన్నాయి, మసీదులు ఉన్నాయి, చర్చిలు ఉన్నాయి. ఇవన్నీ కూడా మీరు కొలగొడతామన్న దగ్గర ఇవన్నీ వచ్చాయి. ఇప్పుడు కావి 40 ఏళ్ళ క్రితం ఉన్నాయి. ఇప్పుడు అవన్నీ కొలగొట్టడం సాధ్యమా? ఎందుకు చిన్నపిల్లల ఆట మాట్లాడుతున్నారు మీరు? ఎక్కిస్తా అంటే కానీ ఈ అంశం మీద కేంద్రం నుంచి ఏమొచ్చింది, రాష్ట్రానికి ఎస్పెషల్లీ తెలంగాణ రాష్ట్రానికి అనే విషయం మీద కిషన్ రెడ్డి గారితో నేను చర్చకు సిద్ధం అన్నది రేవంత్ రెడ్డి గారు విసిరినటువంటి సవాల్. నేను కూడా చర్చకు సిద్ధం. ఏది కావాలో అన్ని ఇస్తాం మేము. ఏదైతే మేమేమైనా తగ్గించామా, ఏమి ఇస్తామన్నటువంటి ఇస్తామా, తగ్గించామా చెప్పి ఏ వేదిక మీద మీరు చర్చకు సిద్ధం? నేను ఒకటే కండిషన్ చెప్పాను, అప్పుడు చెప్పాను, మళ్ళీ ఇప్పుడు చెప్తున్నాను. ఆయన మాట్లాడుతున్నప్పుడు భాష ఇలా, ఎందుకంటే దురదృష్టం ఏంటంటే కేసీఆర్ మొదలుపెట్టాడు ఆ భాషను. ఈయన మరింతగా దానికి సొగసులు తొడిగి మరింత ఆ భాషను ముందుకు తీసుకెళ్తున్నాడు. కిషన్ రెడ్డి గారు ఎప్పుడు పరుషంగా మాట్లాడిన సందర్భాలు లేవు. సరే, మీదంటూ ఒక సెపరేట్ స్టైల్, ఒక పద్ధతి. కానీ సరే, ఈ మధ్యకాలంలో కొంత రేవంత్ రెడ్డి గారి భాషలో కూడా కొంత మార్పు వచ్చిందన్న చర్చ నడుస్తుంది. అంగీకరించరా మీరు? ఎక్కిస్తా అంటుంటే ఎక్కడ మార్పు వచ్చిందండి చెప్పండి మీరు. మేము చెడ్డీలు తీస్తా, కండ్లు పీకు గోళీలు ఆడతా, ఇది మంచి సాంప్రదాయం కాదు. ఒక ముఖ్యమంత్రి గతంలో మీరు ఒక ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నప్పుడు మాట్లాడి ఉండొచ్చు. కేసీఆర్ కూడా ఉద్యమ నాయకుడు ఉన్న మాట్లాడాడు, ముఖ్యమంత్రిగా అదే మాట్లాడాడు. రేవంత్ రెడ్డి అదే మాట్లాడాడు. ఇద్దరు జోడి కవల పిల్లలు. మీ వరకు మీరు కొంత మర్యాదపూరితమైన భాష మాట్లాడతారు, కానీ మీ పార్టీలో నాయకులు కూడా ఏం తక్కువే కాదు కదా. ఈ మధ్య బాగానే గట్టిగానే వేసుకుంటున్నారు. ఎదుర్కోవాలంటే తప్పదు కదా, ఇలా ఎదుర్కోవాలంటే మీ టీవీలలో ప్లేస్ రావాలంటే తప్పదు. ఆ పరిస్థితి వచ్చింది. మీ టీవీలో కానీ పేపర్లో కానీ అట్లా మాట్లాడితేనే మీరు 2 ముక్కలు రాస్తారు. లేకపోతే పేపర్లో అయితే ఇక్కడ లోపల మధ్యలో మూలకి వేసేస్తారు సింగిల్ కాలంలో. ఆ రకంగా తిట్టారనుకో ఫ్రంట్ పేజ్ ఐటమ్ అవుతుంది. కాబట్టి ఇది పద్ధతి మార్చుకుంటారా ఏంటి? ఇప్పుడు నేనేం మార్చుకోవాల్సిన అవసరం లేదు. నాకు ఒకటే, ఈరోజు ఈ రకమైనటువంటి భాషకు మీరు ఇప్పుడైతే ప్రాధాన్యత ఇవ్వకుండా
ప్రచార ప్రసార సాధనాలు ముందుకు వస్తే తెలంగాణ రాజకీయాలు బాగుపడతాయి. ఇంత దిగజారు రాజకీయాలు ఎక్కడ లేవు. చర్చ గురించి అడుగుతున్నాను నేను. ఇదే టీవీ9 వేదికగా ముఖ్యమంత్రి గారు కనుక వస్తే కిషన్ రెడ్డి గారు కూడా రెడీయా? డెఫినెట్గా 100%. రాష్ట్రానికి కేంద్రం నుంచి ఏం వచ్చింది, రాష్ట్రానికి కేంద్రం, ఈ కొత్త రాష్ట్రానికి తెలంగాణ రాష్ట్రానికి ఏం చేయబోతోంది కేంద్రం? తప్పకుండా. గతంలో కూడా నేను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చెప్పాను. నా దగ్గర డాటా ఉంది. నేను 8 లక్షల కోట్లు ఖర్చు పెట్టాను తెలంగాణ మీద కేంద్ర ప్రభుత్వం తరఫున. ఏం తక్కువ చేయలేము మేము. ఈ రాష్ట్రానికి అన్ని రకాలుగా సహకారం అందించాం, భవిష్యత్తులో కూడా అందిస్తాం. ఈరోజు గ్రామాలకు, ఈరోజు చెప్తున్నాను, తెలంగాణ వచ్చిన తర్వాత ఏదైనా ఒక గ్రామానికి నరేంద్ర మోడీ గారు ఇచ్చిన డబ్బు ఉందా, లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బు ఉందా, ఏ గ్రామంలోనే చూసుకోమనండి. గ్రామాల అభివృద్ధి కోసం, అది ఇంటర్నల్ రోడ్స్ కావచ్చు, వీధి లైట్ల కోసం కావచ్చు, పారిశుభ్రత కోసం కావచ్చు, పారిశుభ్రత కార్మికుల యొక్క జీతాలు కావచ్చు, వీధి లైట్లు కాలిపోతే బల్బులు కావచ్చు, మనీరేగా నిధులు కావచ్చు, లేకపోతే 15th ప్లానింగ్ కమిషన్ నిధులు కావచ్చు. మేము ఇచ్చిన డబ్బులే తప్ప రాష్ట్ర ప్రభుత్వం మేము డబ్బులు ఇవ్వలేదు. కాబట్టి అన్ని విషయాలు ఈరోజు పేదవాడికి మేము ప్రతి ఒక్కరికి ఉచితంగా బియ్యం ఇచ్చే కార్యక్రమం కావచ్చు, లేకపోతే అన్ని రకాలుగా రైతులకు ఇస్తున్నటువంటి సహకారం కావచ్చు, ఎంఎస్పి మినిమం సపోర్ట్ ప్రైస్ కావచ్చు, లేకపోతే ఫెర్టిలైజర్ మీద సబ్సిడీ కావచ్చు. ప్రతి రైతుకు ఈరోజు ఎకరానికి ఒక సంవత్సరానికి 18,000 రూపాయలు, ఎకరానికి 18,000 రూపాయలు రైతుకు సబ్సిడీ ఇస్తున్నాం మేము ఫెర్టిలైజర్ మీద. కాబట్టి అన్ని రకాలుగా చర్చిస్తాం. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వము ఎక్కడ కూడా ₹1 దుర్వినియోగం చేయలే. ఈరోజు చూస్తున్నాం కదా, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్ని రకాలుగా దుర్వినియోగం